ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జనానికి కుచ్చుటోపి పెట్టారు ఆర్థిక నేరగాళ్లు. ఏకంగా జనం నుంచి 1700 కోట్లు వసూలు చేసి 850 కోట్ల మేర జనాన్ని ముంచేసి బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో చేసిన మోసం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. ఇన్వాయిస్ల డిస్కౌంటింగ్ ను వ్యాపార వర్గాలు తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చే వెసులుబాటుగా భావిస్తాయి. ఉదాహరణకు ఓ సంస్థ తమ ఉత్పత్తిని మరో కంపెనీకి విక్రయించింది అనుకుందాం. ఇలా విక్రయించినందుకు అవతలి సంస్థ వెంటనే డబ్బు చెల్లించకుండా కొన్ని రోజులు గడువుతో ఇన్వాయిస్ ఇస్తుంది. ఇలాంటి సమయంలో విక్రయ సంస్థకు డబ్బు అవసరం ఏర్పడితే ఆ ఇన్వాయిస్ ను మూడో సంస్థకు రాయితీకి అమ్మేస్తుంది. దీన్నే ఇన్వాయిస్ లేదా బిల్లుల డిస్కౌంటింగ్ అంటారు. కానీ ఇక్కడ ఈ పేరు ఉపయోగించి ఓ యాప్, వెబ్సైట్ ద్వారా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి 2021 నుంచి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమకు చాలా సంస్థలతో ఇలాంటి లావాదేవీలున్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను సృష్టించి నమ్మించారు. కనిష్టంగా 11%, గరిష్టంగా 21.95% వడ్డీ చెల్లిస్తామని ఆశలు కల్పించారు. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు ఆకర్షితులయ్యారు. డిస్కౌంటింగ్ పేరుతో జనానికి కుచ్చుటోపి పెట్టారు ఆర్థిక నేరగాళ్లు. ఏకంగా జనం నుంచి 1700 కోట్లు వసూలు చేసి 850 కోట్ల మేర జనాన్ని ముంచేసి బోర్డు తిప్పేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇది అనేది చాలా వరకు అమాయకులను టార్గెట్గా చేసుకుంటూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న కంపెనీలు ఇప్పటికే చాలా ఉన్నాయి. చాలా వేల మందిని ఇప్పటివరకు మోసం చేశారు. కానీ ఈ ఫాల్కన్ అనే కంపెనీ దాదాపు 3 నెలల్లో అంటే 45 రోజుల నుండి 180 రోజుల్లోనే ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి దాదాపు 11 నుంచి 22% వరకు వడ్డీ ఇస్తామంటూ కూడా ఆశ చూపించడం జరిగింది. 2021 నుండి దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. డిపాజిట్ల పేరుతోటి తమ యాప్ అలాగే వెబ్సైట్ ఆధారంగా డిపాజిట్లను సేకరించింది ఈ ఫాల్కన్ కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి ప్రధానంగా ఇది క్యాపిటల్ ఫోర్స్ అనే ఒక అనుబంధ సంస్థని దీన్ని ఏర్పాటు చేశారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనే పేరుతోటి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ఈ కంపెనీ ద్వారా ఈ మొత్తం డిపాజిట్లు అనేవి సేకరించడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 మందికి పైగా కూడా ఉన్నారు. వీళ్ళందరి నుంచి 1700 కోట్ల రూపాయలు వసూలు చేశారు. జనవరి 15 వరకు వీళ్ళు ఏదైతే డిపాజిట్లు సేకరించారో వీటికి ఆ వడ్డీ ఇస్తూ రావడం జరిగింది. కానీ జనవరి 15 నుండి మాత్రం వడ్డీ ఇవ్వడం ఆపేశారు. కొంతమంది బాధితులు ఆ కార్యాలయానికి వెళ్ళారు. అప్పటికే కార్యాలయంలోకి తాళం వేసి ఉండడంతో వాళ్ళంతా కూడా వెంటనే వెళ్ళి సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు సంబంధించిన కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేసి ఈ కంపెనీకి సంబంధించిన ఇద్దరిని, ప్రధానంగా ఈ ఫాల్కన్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు బిజినెస్ హెడ్గా ఉన్న పవన్ కుమార్ ఓదేలా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించింది. వీళ్ళిద్దరు కూడా గతంలో మరొక మల్టీ లెవెల్ కంపెనీ పేరుతో వీళ్ళు మోసం చేసి అరెస్ట్ అయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. బెయిల్పై వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫాల్కన్ కంపెనీ పేరుతోటి మరొక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏర్పాటు చేశారు. డిపాజిట్ల పేరుతోటి అధిక వడ్డీ ఇస్తామంటూ, అది కూడా తక్కువ సమయంలో అధిక వడ్డీ ఇస్తామంటూ కూడా వీళ్ళందరూ కూడా దాదాపు 1700 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ డబ్బు మొత్తాన్ని కూడా దుబాయ్, సింగపూర్, యుఏఈ దేశాల్లో ఉన్న పలు షెల్ కంపెనీలకి వీళ్ళంతా కూడా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా 17 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళందరి కోసం ఒకవైపు గాలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులను ఈ కేసులో చేర్చడం జరిగింది. వాళ్ళందరిలో కేవలం ఇద్దరిని మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఇంకా 17 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ కోసం ఒకవైపు గాలిస్తున్నారు. మరొక వైపు బాధితులంతా కూడా తాము చెల్లించింది. ఎందుకంటే దీంట్లో ఒకటి, ప్రస్తుతం ఎవరైనా సరే ముందుగా 1,00,000 రూపాయలు లేదా 2 లక్షలు ఇలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే అలా కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఢిల్లీకి సంబంధించిన ఒక యువతి ఏకంగా 6 కోట్ల రూపాయలు ఇందులో డిపాజిట్ చేసింది. ఆమె జనవరి 15 వరకు తనకు వచ్చిన వడ్డీలను చూసింది. ఆ తర్వాత రాకపోవడంతో వెంటనే ఆమె ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చి కార్యాలయంని చూస్తే తాళం వేసి ఉండడంతో వాళ్ళు ఈఓడబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఫాల్కన్ కంపెనీ మోసం ఎట్టకేలకైతే పాల్పడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న 17 మంది నిందితుల కోసం అయితే గాలిస్తున్నారు. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.